ఈ రోజు నుంచి మాఘమాసం వచ్చేసింది. మరి మాఘమాసం యొక్క ప్రత్యేకత ఏమిటి? మాఘమాసం అంటేనే అందరి పెదవులపైన చిరునవ్వులు మొలకెత్తుతాయి. అఘము అంటే పాపము అని అర్థం. పాపము పోగొట్టే మాసం మాఘమాసం. అలాగే మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం మాఘమాసం. అందుకే ప్రాచీనులు మాఘాది పంచకములు అని చెబుతూ మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ 5 నెలలలో వివాహాలు చేయాలి. శుభకార్యాలు, గృహప్రవేశాలు, బారసాలలు, సమస్త శుభకార్యాలకు అనువైనటువంటి కాలం మాఘమాసం. అందుకే అన్నారు ఈ మాఘమాసంలో గృహప్రవేశం చేస్తే ఆ ఇంటికి రాజ పదవి లభిస్తుంది అని కూడా ప్రమాణం. అయితే ఈ నియమాలకు లోబడి మరికొన్ని గ్రహస్థితుల కాలమానాలు కూడా మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. శుక్రమూఢం, గురుమూఢం ఇలాంటి మూఢాలు ఉన్నప్పుడు మాఘమాసంలో కూడా శుభకార్యాలు చేయరాదు. ప్రస్తుతం శుక్రమూఢం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో శుభకార్యాలు కాక ఈ మాఘమాసాన్ని పుణ్యకార్యాలు మనం ఆచరించినట్లయితే పుణ్యకార్యాచరణ ద్వారా పుణ్యబలాన్ని పెంచుకోగలుగుతాం. అలాగే అకామావై అనే ఒక సూత్రం మరి ఒకటి ఉంది. ఆషాఢమాసం, కార్తీక మాసం, మార్గశీర్ష మాసం, వైశాఖ మాసం ఈ 4 మాసాలకు మించిన మాసం మాఘమాసం. సత్యనారాయణ వ్రతం చేసే నిమిత్తమై మాఘమాసం మరింత శ్రేష్టం, లాభదాయకం అని కూడా ప్రాచీనుల ఉవాచ. ఈ సూత్రాన్ని అనుసరించి విశేషంగా ఈ సత్యనారాయణ వ్రతంతో పాటుగా శివాభిషేకాలు, జపాలు, దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న గ్రహాలకు సంబంధించిన మంత్ర జపాలు, దానాలు ఇవన్నీ కూడా మాఘమాసంలో పుణ్య బలాన్ని పెంచేవి అవుతాయి. మాఘమాసం ప్రత్యేకంగా పుణ్యక్షేత్ర సందర్శన కోసం కూడా చెప్పబడినటువంటి మాసం. ఈ పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తమై శుక్ర గురుమూఢాల అడ్డంకులు అడ్డం కావు. కాబట్టి ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటటువంటి సంకల్పం కలవారు, తీర్థయాత్రలు చేద్దాం అనేటటువంటి ఊహ కలవారు ఈ మాఘమాసంలో అందుకోసమై ఏర్పాటు చేసుకోవడం తప్పక మేలు కలిగించే అంశం అవుతుంది.